హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చా. చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ కూడా చేయండి. గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఎగ్స్, కొంచెం ఉల్లిపాయ అండ్ కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ వీటన్నిటిని మసాలాలు అయితే కలిపేసి అందులో ఉల్లిపాయ అండ్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు, కానీ మా పిల్లలు పచ్చిమిర్చి లైక్ చేయరు, సో నేను కారం యాడ్ చేసుకున్నాను. మంచిగా అయితే అన్నీ ఫుల్గా కలిపేసినాక ఇందులో ఇందాక చూపించిన ఎగ్స్ ఉన్నాయి చూడండి, ఎగ్స్ అయితే తీసి కలుపుకుంటున్నాను. వీటితో ఏం చేస్తున్నానన్నా గుంట పొంగనాలండి. ఆమ్లెట్ కామన్గా వేసుకుంటా అంటాం కదా, సరేలే పిల్లలకి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లెక్క చేసి పెడదాం అని చెప్పి గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. ఈ గుంట పొంగనాలు గిన్నె పెట్టుకున్నాక అప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం అన్నిట్లలో ఆయిల్ యాడ్ చేసుకొని ఫైనలీ ఆయిల్ కాగాక చూడండి కొంచెం కొంచెం స్పూన్ హెల్ప్తోనైతే వేస్తున్నాను. ఇంతకీ నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ. అలాగే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఫైనలీ ఇలా అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే మనం టర్న్ చేసుకుందాం. ఇంకోవైపు కూడా ఉడకాలి కదా, ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా తీసి చూడండి ఎంత సూపర్గా ఉందో. చిట్టి చిట్టి ఆమ్లెట్లా, వీటి పేరేంటి, గుంట పొంగనాలలో చేసాయి కదా, ఫోన్లేండి ఈ పేరు ఏదైతే ఏంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మామూలుగా ఆమ్లెట్ అంటే ఎవరికైనా ఎందుకు నచ్చకుండా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకైతే ఇలా అయితే చేసి పెట్టా. మరి మా పిల్లలకి నచ్చిందా లేదా చూద్దామని చెప్పి ఇవన్నీ చేసి పెట్టి 4 స్పూన్ పెట్టి అయితే రెడీగా ఉంచిన. మంచిగా వేడివేడిగా మా వాడైతే మొత్తం చఫ్ లెక్క ఏదో ఎత్తాండు. 4 స్పూను నార్మల్ స్పూన్ పెట్టి ఏదేదో చేస్తాడు. మా పాప అయితే మంచిగా గుచ్చుకొని అయితే తింటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరండి అసలు. చూడండి బాగుందట టేస్ట్ కూడా. పిల్లలకి లైక్ చేయడం మర్చిపోకండి.